హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా రాజేష్ గారు చెప్పాల్సిందని కోరుతాను. మరొకసారి గౌరవ అజరుద్దీన్ గారికి, గౌరవ మల్లురావు గారికి, ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు పోటీ చేసిన అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఎన్నికల కమిషన్ ఈ ఓటు పిసిసి ఈఆర్ఓలు లేదా ఇన్ఛార్జీలు మనందరం కూడా కలిసి మనకు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏదైతే ఇచ్చిందో ఒక్క అర్హత కలిగిన ఓటు కూడా కోల్పోవద్దనేటువంటిది. మనం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు తపన పడతా ఉన్నాం, బూత్ లెవెల్లో ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం, ఎందుకు ప్రతి ఇంటికి పోలింగ్ లాగా ఎన్నికల్లాగా ఎందుకు తిరుగుతూ ఉన్నామంటే రెండు ప్రధాన ఉద్దేశాలు. ఒకటేమో అర్హత కలిగిన ఓటు ఎవరు కూడా ఆ ఓటు హక్కును కోల్పోవద్దు, ఆ కోల్పోకుండా చూసే బాధ్యతలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త క్రియాశీలకంగా ఉండాలి. రెండు, ప్రభుత్వం ఇన్ని రకాల ప్రజాస్వామిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేషన్ కార్డులకు హైదరాబాద్లో ఎంత తిరిగిరో మీ అందరికీ తెలుసు. రేషన్ కార్డు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, 200 లీటర్ కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం, ఉచితంగా బస్సు ఇస్తా ఉన్నాం, రేపు 1,00,000 ఇందిరా ఇళ్ళు కట్టబోతా ఉన్నాం. విధంగా అనేక కార్యక్రమాలను మనం ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పడం కూడా మన బాధ్యత. ఇవన్నీ రేపు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఎవరు పోటీ చేస్తారు, ఎవరు చేయరు, ఎవరు కార్పొరేట్ పోటీ చేస్తారు, ఏమైనా పార్టీ బలం ఉంటే మనం కూడా బలం ఉంటాం. కాబట్టి ఆ దిశలో ఈ అవకాశం తీసుకొని ఎన్నికల సవరణ పేరు మీద ఇంట్లకు బిఎల్ఎల్గా పోయినప్పుడు